హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 1 పైన చాలా అనుమానాలు తావిస్తున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల వాల్యుయేషన్ అని నేను చాలా సార్లు మాట్లాడినాను, చాలా సందర్భంలో చెప్పిన. చాలా మంది నా మాటలతో ఏకీభవించినారు, కొంతమంది అట్లా ఉండదు అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఏదేమైనా మరి ఈ రోజు చూసినట్టయితే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో చూసినట్టయితే ఎంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయంటే చూడండి మిత్రులారా, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి టీజీపీఎస్సీ 46 సెంటర్లను ఎన్నిక చేసుకుంది. 46 సెంటర్లను ఎన్నిక చేసుకుంటే ఈ సెంటర్ 10వ నెంబరు, సెంటర్ 15వ నెంబర్కి వెళ్ళి ఈ రెండు సెంటర్లకు వెళ్ళి టాప్ 100లో 75 మంది సెలెక్ట్ అయినారు. మళ్ళొకసారి నేను చెప్తున్నా, టీజీపీఎస్సీ 46 సెంటర్లను సెలెక్ట్ చేసుకుంది ఎగ్జామ్ నిర్వహించడానికి, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. దాంట్లో సెంటర్ 10వ నెంబరు, సెంటర్ 15వ నెంబరు ఈ రెండు సెంటర్లు నుండి గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్లో టాప్ 100 ర్యాంకులో 75 మంది ఈ రెండు సెంటర్లకు వెళ్ళి సెలెక్ట్ అవుతారు. అట్లెట్లా ఈ రెండు సెంటర్ల పక్కన పెడితే మిగిలిన సెంటర్లకు వెళ్ళి టాప్ 100లో ఒకరు లేరు, టాప్ 1000 తర్వాత ఉన్నారంట. ఇక గుర్తుపెట్టుకోండి. అందుకే అశోక్ సార్ ఏమంటున్నాడు, 1000 కోట్ల స్కామ్ గ్రూప్ 1 అంటాడు. నిజంగా గ్రూప్ 1 1000 కోట్ల స్కామ్ జరిగిందా అంటే చెప్పలేం. ఎందుకంటే గ్రూప్ 1 అనేది చాలా పెద్ద పోస్టు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సివిల్ సర్వీస్ తర్వాత రాష్ట్ర స్థాయి క్యాడర్. ఒక గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించిన అతడు ఒక ఐఏఎస్ స్థాయికి పోవాలంటే ఈజీగా పోగలుగుతాడు. ఆయన ఈజీగా పోగలుగుతాడు. కాబట్టి అంత క్రేజ్ ఉన్న పోస్టులు ఇవి. దీంట్లో అవకతవకలు జరిగినాయి. మెయిన్గా మనకు 4th పేపర్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అనే సబ్జెక్టు పేపర్ దిద్దడానికి అసలు నిషితులైన ప్రొఫెసర్స్నే వాడలేదు టీజీపీఎస్సీ. ఇంకో దరిద్రం ఏంటంటే ఒకసారి ఏమంటున్నాడు, 1000 కోట్ల స్కామ్ గ్రూప్ 1 అంటాడు. నిజంగా గ్రూప్ 1 1000 కోట్ల స్కామ్ జరిగిందా అంటే చెప్పలేం. ఎందుకంటే గ్రూప్ 1 అనేది చాలా పెద్ద పోస్టు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సివిల్ సర్వీస్ తర్వాత రాష్ట్ర స్థాయి క్యాడర్. ఒక గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించిన అతడు ఒక ఐఏఎస్ స్థాయికి పోవాలంటే ఈజీగా పోగలుగుతాడు. ఆయన ఈజీగా పోగలుగుతాడు. కాబట్టి అంత క్రేజ్ ఉన్న పోస్టులు ఇవి. దీంట్లో అవకతవకలు జరిగినాయి. మెయిన్గా మనకు 4th పేపర్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అనే సబ్జెక్టు పేపర్ దిద్దడానికి అసలు నిషితులైన ప్రొఫెసర్స్నే వాడలేదు టీజీపీఎస్సీ. ఇంకో దరిద్రం ఏంటంటే జనరల్ ఎస్ఏకి మ్యాక్సిమం జనరల్ ఎస్ఏకి పేపర్కు దిద్దడానికి మనకు ప్రొఫెసర్స్ ఎంతమంది కావాలంటే ఒక 8 నుండి 10 మంది ప్రొఫెసర్స్ అవసరం ఉంటుంది. సబ్జెక్టు నిషితులు అంతమందిని బట్టకచ్చి దిద్దేయలే. దరిద్రం ఏంటంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని పెట్టి దిద్దించినారని చెప్పేసి ఒక మాట బాగా వినిపిస్తుంది. మెయిన్గా గ్రూప్ 1 మెయిన్స్లో రీవాల్యుయేషన్కి వెళ్తారు కదా. చాలామంది ఏమన్నాడు, ఆయన రీవాల్యుయేషన్కు అనే మాట వాడలే, రీకౌంటింగ్ అనే మాట వాడిండు. రీకౌంటింగ్కు వెళితేనంట ఒక్క అభ్యర్థికి కూడా ఒక్క మార్కు పెరగలేదంట. ఇంత దరిద్రం అండి. ఒక్క పేపర్ రీ అకౌంటింగ్ చేపిస్తే, ఒక పేపర్ రీకౌంటింగ్ చేపిస్తే 1000 రూపీస్ అక్షరాల. ఈ రీకౌంటింగ్ చేపించుకుంటే ఒక్కరికి ఒక్క మార్కు పెరగలేదంట. ఉన్న మార్కులే ఉన్నాయి, డబ్బులు గోల్మాల్ గుజ్జుపడేసారు. టీజీపీఎస్సీ అసలు ఏం చేస్తుంది, ఏం జరిగింది అనేది చాలా మందికి అనుమానాలు తావిస్తుంది, అనుమానాలు రేకెత్తిస్తుంది. టాప్ 1000ల ర్యాంకర్స్, టాప్ 1000 ర్యాంకర్లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేడండి మెరిట్లా. ఎంత దరిద్రం. తెలుగు భాషను కాపాడదాము, తెలుగులో రాయండిరా, తెలుగులో చదవండి, ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలి అని మాట్లాడతారు కదా. మరి మెయిన్స్కు ఉన్నత స్థాయి ఎగ్జామ్స్ రాసేవారు అప్పుడు తెలుగు మీడియంని ఎందుకు అంతగా చిన్న చూపు చూస్తారు? ఎందుకు అంత తెలుగు మీడియం అనేది చులకన? మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మిత్రులారా, గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ని మళ్ళొకసారి వాల్యుయేషన్ అనే చేయాలా, లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ రీ ఎగ్జామ్ అనే చేయాలి? చూడండి, మొన్నటి వరకు గ్రూప్ 1 టాపర్ ఒక అబ్బాయి అని చెప్పినారు. నిన్నటి రోజున జిఆర్ఎల్ రిలీజ్ అయిన తర్వాత, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఉమెన్ తెరపైకి వస్తుంది. 10వ తరగతి పరీక్ష ఫలితాలన్న సజావుగా రిలీజ్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. అంతకంటే దరిద్రంగా, అంతకంటే దారుణంగా గ్రూప్ 1 మెయిన్స్ జిఆర్ఎల్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా
నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. గ్రూప్ 1 ఆది నుండి ఇప్పటి వరకు. బీఆర్ఎస్ ఏమో ఒక టైము పేపర్ అమ్ముకుంటుంది, ఒక టైము తంబు మెట్రిక్ తీసుకోకుండా ఆగం చేస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్య వైఖరి, ఇష్టం వచ్చినట్టు ఎగ్జామ్ పెట్టేసుకుంటారు. బండి సంజయ్ ఏమంటుండు, ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి ఏమంటున్నారంటే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది? అవకతవకలు. ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క అభ్యంతరాలను, వాళ్ళ యొక్క ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం కాకుండా, ఎవరికి అన్యాయం కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చివరకు ప్రభుత్వం స్పందించకుండా కోర్టు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వము చాలా సీరియస్ తీసుకోవాలి. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, ఎవరికి అన్యాయం జరగకుండా, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయ విచారణ జరపని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ బండి సంజయ్ బీజేపీ ఏమంటుండేనా, ఎగ్జామ్ ఆట రీవాల్యుయేషన్ చేయాలంట. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని, ఆన్సర్ పేపర్స్ అన్ని ఎట్ ఏ టైం రీవాల్యుయేషన్ చేయాలంట. మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలట. ఇప్పుడు మెరిట్లు ఉన్నాడు, మరి ఈ 2 నాలుకలు ఎందుకయా మీకు? 2 నాలుకలు ఎందుకు ఉంటే? నువ్వు నిరుద్యోగుల పక్షాన ఉండు, లేకపోయి ఉంటే నువ్వు టాపర్స్ ఉన్న పక్షాన ఉండు. అంతేగాని రీవాల్యుయేషన్ చేయాలి, మళ్ళీ ఇక్కడ మెరిట్ అభ్యర్థులు, ఇక్కడ మెరిట్ ఉన్నోనికి అన్యాయం జరగద్దు. ఏంది నీ మాటలు? పొంతల లేని మాటలు. మళ్ళీ చెప్తున్నా, ఒక గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 2లో క్వశ్చన్స్ డెలీట్ 5, 14 క్వశ్చన్స్ యాక్షన్స్ చేంజ్ చేసేసినాడు. గ్రూప్ 3లో అయింది. గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపితే 26,000 మంది డాటా డెలీట్ ఓఎంఆర్ షీటు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జరిపితే గ్రూప్ 2, గ్రూప్ 3 మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టండి, గ్రూప్ 1 మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టండి. టాపర్స్ ఎవడో బయటకు వస్తాడు. ఎంత దారుణమైన నిజాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు గ్రూప్స్ పైన. టాపర్స్ ఎక్కడెక్కడోళ్ళు, నాన్ లోకల్ టాపర్ కత్తడానే, నాన్ లోకల్ టాపర్లా ఉండి పెట్టిండనంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నాన్ లోకల్ అభ్యర్థులను కూడా ఇక్కడ చూపిస్తారు. తెలంగాణలో లేరా అంత బాగా? ఇది డిస్క్రిప్షన్ మెథడే కదా. అబ్జెక్టివ్ మెథడ్ అంటేనేమో అరే నిజమే ఇక్కడ వీడు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, దాన్ని మార్వలేమనుకోవచ్చు. నీ డిస్క్రిప్షన్ మెథడ్, నీ చేతి రాత అందంగా కనిపిస్తే చాలు, మార్కులు పడతాయి గ్రూప్ 1లా. కొంతమంది గ్రూప్ 1 గురించి తెలియని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గ్రూప్ 1లా నిజంగా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు న్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలు గ్రూప్ 1 రాలే, ఇక వచ్చింది ఇంతల్నే ఇక అందుకున్నారు. ఎవరికి ఏపీవీ నచ్చినా అన్ని ఎరుకున్నట్టు చేసినారు. అశోక్ సార్ ఫైట్లో న్యాయం ఉంది. ఎవరైతే గ్రూప్ 1 పైన మాట్లాడుతున్నారో, మెయిన్స్ ఎగ్జామ్ పేపర్లలో జరిగిన తప్పుల తడక వాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే రేపు మళ్ళీ కొత్తగా వచ్చే గ్రూప్ 1లో కూడా జరుగుతుంది. ఎందుకంటే రేపు వచ్చే కొత్త గ్రూప్ 2లో కూడా ఎగ్జామ్లో కూడా ఒకరు జరగవచ్చు, గ్రూప్ 3లో జరగవచ్చు. ఒకటే సెంటర్లకు వెళ్ళి, ఒక 2 సెంటర్లు, అది కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్ అంట, దాంట్లోకి వెళ్ళి ఇంకొక సెంటర్కి వెళ్ళి 75 మంది, టాప్ 100లో 75 మంది వెళ్తే ఇక వాళ్ళకే ఉద్యోగాలు కదా. టాప్లో వాళ్ళే ఉంటారు, ఇక వాళ్ళకే ఉద్యోగాలు. అంటే వాళ్ళందరూ మరి ఏం జరిగింది? మరి ఆ ఒక్క సెంటర్కి వెళ్ళి 75 మంది వెళ్ళడము, ఆ 2 సెంటర్లకు వెళ్ళి, మిగతా సెంటర్లకి వెళ్ళి 75 మంది కూడా అది ఒక్క వ్యక్తే దొరికిందంట. టీజీపీఎస్సీ 46 సెంటర్లు పెడితే నెంబర్ సెంటర్ 15లకి వెళ్ళి 75 మంది రావడం, ఇతర సెంటర్లలో చూస్తే ఇంకొక వేరే సెంటర్ కాడ ఒక్కడు కూడా క్వాలిఫై కాలేరు గ్రూప్ 1 మెయిన్స్కి. ఒక్కడు కూడా దాన్ని దాపలేరట మెరిట్లా. అంటే ఇక్కడ ఎన్నో అవకతవకలు జరిగినాయి అనేది మీకైతే అర్థమవుతుందిగా. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ని మళ్ళీ రీవాల్యుయేషన్ అనేది చేయండి, రీ ఎగ్జామ్ అన్న కండక్ట్ చేయండి. చాలా రోజుల తర్వాత వచ్చింది గ్రూప్ 1, దాన్ని అంత ఆషమాషిగా తీసుకోకండి. నిరుద్యోగ సహోదరులు రగిలిపోతున్నారు ప్రభుత్వం పైన. ఏం పేరు ఈయన శ్రీధర్ బాబుకు పెద్ద గ్రూప్ 1 మెయిన్స్ అండ్ యూపీపీఎస్సీ వాళ్ళ సివిల్ ఎగ్జామ్స్ గురించి బహు తెలిసినట్టు అసెంబ్లీలో ఏం మాట్లాడుతుండు? గ్రూప్ 1 మెయిన్స్ ఆపాలని బీఆర్ఎస్ తెగ పోరాటం చేశారు. అధ్యక్ష,
మేము వచ్చిన తర్వాత అన్ని ఎగ్జామ్స్ చాలా సజావుగా సాగించినాం. అసలు గ్రూప్ 1 మెయిన్స్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో నీకు తెలుసా? బట్ శ్రీధర్ బాబు నీకు తెలుసా? ఎవరో నీ పీఏ వాళ్ళు తయారు చేసేసిన స్పీచ్ చదవడం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రులు కూడా మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి. ఏ ఎగ్జామ్‌కు ఏం సిలబస్ ఉంటది? ఏ ఎగ్జామ్ ఎన్ని మార్కులు ఉంటాయి? ఆ ఎగ్జామ్ ఏ పరిధిలోకి వస్తది? ఆ ఉద్యోగి ఏ పరిధిలోని వాడు? గ్రూప్ 1 ఆఫీసరా? గ్రూప్ 2 ఇట్లా చూసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నువ్వే అభ్యర్థివైతే ఇట్లా మాట్లాడతావా? నువ్వు అభ్యర్థివై నీకే అన్యాయం జరిగిందని నువ్వు మాట్లాడతావా శ్రీధర్ బాబు? అసెంబ్లీలో మీ ప్రభుత్వం మంచిదని చెప్పుకునే ప్రయత్నం చేసుకోండి. మీరు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పుకోండి, కానీ నిరుద్యోగులనేదే తప్పు అని బట్టగాల్చి మీ చేసే ప్రయత్నం చేయకండి. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 మెయిన్స్‌ల తప్పుల తడకలు చాలా జరిగినాయి. తెలుగు మీడియం అభ్యర్థులు టాప్ 1000లో కూడా ఎవ్వరు లేడు మెరిట్‌లో. చాలా దారుణంగా అయిపోయింది వ్యవస్థ. ఏదేమైనా గానీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే దంచి కొట్టేసిండ్రు, మార్కులు ఎక్కువేసేసారు. తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తక్కువేసి వాళ్ళను ఉద్యోగానికి దూరమయ్యే ప్రయత్నం అయితే పక్కా టీజీపీఎస్సీ చేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.